మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. ఈ నెల 17వ తారీఖు నుండి అక్కడ నుంచి దేశ విదేశాలకు విమాన రాకపోకలు స్టార్ట్ అవుతాయి. అంటే ఇవాళ ఓపెన్ అయినప్పటికి కూడా ఈ నెల 17వ తారీఖు నుంచి విమానాల రాకపోకలు జరుగుతాయి యథావిధిగా. అయితే ఒక కీలక పరిణామం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఎయిర్పోర్ట్కి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కొట్టింది నేనే అని అన్నారు. అంటే ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారే 2019 ఫిబ్రవరిలో ఈ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. ఫౌండేషన్ స్టోన్ వేశారు కొబ్బరికాయ కొట్టి. ఈరోజు మోడీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించారు. అంటే ఈ క్రెడిట్ అంతా నాదే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి రావటానికి ఉన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి మీకు ఒక విషయం అర్థం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన అవకాశాన్ని వదిలిపెట్టుకున్నాడు అనే విషయం మీకు అర్థం కావాలి. నిజానికి 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసే నాటికే పర్మిషన్స్ అన్ని వచ్చాయి. టెండర్ ప్రక్రియ ముగిసింది. జిఎంఆర్కి టెండర్ ఒప్పచెప్పారు. 80% భూసేకరణ కంప్లీట్ అయింది. కాకపోతే కొన్ని కేసులు ఉన్నాయి. భూసేకరణ మీద కొన్ని కేసులు అయితే ఉన్నాయి, కానీ 80% భూసేకరణ కంప్లీట్ అయింది. అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. డిజైనింగ్ అయింది. టెండర్ కంప్లీట్ కూడా అయింది. పని స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి చేతి అంటే 2019లో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి బదలాయింపు జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని ఆప్జెపించారు. మొదటి నుంచి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం. అసలు భోగాపురం అని కాదులే కానీ ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్టు 2008లోనే యూపీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే 2008లోనే ఉత్తరాంధ్రకు కొత్త ఎయిర్పోర్ట్ని అనౌన్స్ చేసింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఆ హామీని మర్చిపోయింది. అనౌన్స్మెంట్ చేశారు కానీ రియాలిటీలోకి హామీ అమల్లోకి రాలే. మళ్ళా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే కావటం వల్ల, అంటే బీజేపీ టీడీపీ పొత్తులో ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు లాబియింగ్ చేసి ఎయిర్పోర్ట్ని ఉత్తరాంధ్ర కోసం పట్టుకొచ్చారు. అది భోగాపురంలో పెట్టాలని ప్లానింగ్ చేశారు. అయితే మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కట్టడానికి 15,000 ఎకరాలు కావాలి అనే ఆలోచనతో ఉన్నారు. 2015 నాటికే ఎయిర్పోర్ట్ సంబంధించిన గ్రీన్ సిగ్నల్ కొంత కేంద్రం నుంచి వచ్చింది. అయితే ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఫస్ట్ భూసేకరణ అనేది చాలా ఇబ్బంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలు, అంటే ఇక రాబోయే భవిష్యత్తు అవసరాలకు కూడా తగ్గట్టుగా వైజాగ్ అంతర్జాతీయ నగరంగా మారే అవకాశం ఉంది అన్న విషయాన్ని ముందే గమనించి 15,000 ఎకరాల్లో ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్టు అండ్ ఎయిర్ సిటీ కట్టాలనే ప్లానింగ్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. సరే, అప్పట్లో 15,000 ఎకరాలు ఏంటి అన్న కాడ ప్రతిపక్షాలు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా పోరాటం చేశారు. సరే, మొత్తానికి రైతుల్లో కూడా ఒక అభద్రతను క్రియేట్ చేయగలరు. 15,000 ఎకరాలు సేకరించడం అంటే చిన్న విషయం కాదు కదా. అప్పటికే అమరావతి కోసం ఒకే భూసేకరణ జరుగుతుంది. ఈ భూసేకరణ ఆ భూసేకరణ, అంటే ఇటువైపు అమరావతి రాజధాని కోసం ఇక్కడ భూసేకరణ అమరావతి ఏరియాలో, అక్కడ ఎయిర్పోర్ట్ కోసం అక్కడ భూసేకరణ, ఇదంతా ఇబ్బందిగా ఉందని చెప్పేసి సరే రైతులతో చర్చించి మొత్తానికి 5,200 ఎకరాల భూసేకరణ కోసం రైతులతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ రోజు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అయినప్పటికీ కొంతమంది రైతులు ఒప్పుకోకుండా కేసులు వేయటం, అంటే వైసీపీ వెనకాల నుండి కేసులు వేయించింది. ఆ రైతులతో ఒక్కొక్కరితో మాట్లాడటం, కేసులు విత్డ్రా చేయించుకోవటం, ఈ పనులన్నీ ఒకవైపు. తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించిన పర్మిషన్స్, ప్లానింగు, అంత డిజైనింగు, ఇదంతా మరొక వైపు. మొత్తానికి ఇదంతా 2018 నాటికి ఒక కొలికి వచ్చి 2018లో జిఎంఆర్కి టెండర్ ఒప్పజెప్పే ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యి మొత్తానికి 2019 ఫిబ్రవరిలో ఫౌండేషన్ స్టోన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక అప్పుడు పని స్టార్ట్ అయింది. అప్పటికి ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ పనులు స్టార్ట్ అయ్యేటప్పటికి కూడా కొన్ని కేసులు భూసేకరణ మీద ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతికి అధికారం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన కాలం కదా, 5 నెలలు కాదు 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో అధికారం ఉన్నది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేసి ఆయనే ఓపెనింగ్ చేసే అవకాశం ఉండే, అది మంచి అవకాశం. అప్పుడు క్రెడిట్ ఒకళ్ళు అడిగేది ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా క్రెడిట్ నేనే కట్టానని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించాడు. ఆల్రెడీ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉండగా ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని అడిగాడు. ఎర్ర బస్సు లేని ఏరియాకి ఎయిర్ బస్ ఎందుకు అని భోగాపురం వెక్కిరించాడు. కానీ అలాంటి వ్యక్తి కూడా తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మనసు మార్చుకొని, మొదట్లో మనసు మార్చుకోలేదు. 2020లో తన కేబినెట్ మీటింగ్ లో 5,200 ఎకరాలు వద్దు, 2,200 ఎకరాలు చాలు అని చెప్పేసి ఒక కంక్లూజన్ తీసుకొచ్చి 2,203 ఎకరాల్లో అక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 2020లో వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళుంటే బాగుండేది. 2020లో కనుక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళుంటే
2023 నాటికో 2024 నాటికో కంప్లీట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేసి ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ పని చేయలే. జిఎంఆర్ మీద కోపంతో, అంటే జిఎంఆర్ కి టెండర్ అప్పు చెప్పించింది చంద్రబాబు నాయుడు కాబట్టి జిఎంఆర్ కి అప్పు చెప్పిన టెండర్ ని జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు. మళ్ళా అదే జిఎంఆర్ కి 2023లో టెండర్ అప్పు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి, 2022లో మళ్ళీ అప్పు చెప్పాడు. సారీ, 2020లో క్యాన్సిల్ చేశాడు, 2022లో మళ్ళీ అప్పు చెప్పాడు. అప్పు చెప్పి 2023 మేలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు. మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేశాడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు. అదే జిఎంఆర్ కి టెండర్ అప్పు చెప్పి, ఏ జిఎంఆర్ కి టెండర్ క్యాన్సిల్ చేశాడో అదే జిఎంఆర్ కి అప్పు చెప్పి, ఆ టెండర్ క్యాన్సిల్ అనేది లేకుండా యథావిధిగా కనుక పనులు జరిగి ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని పిలిపించి ఓపెన్ చేపించి ఉన్నా సరే క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆటోమేటిక్ గా వచ్చి ఉండేది. కానీ ఆ పని చేయలే. 2023 దాకా టైం వేస్ట్ చేశాడు. 2020 నుంచి, అంటే 2019లో అధికారంలోకి వచ్చాడు. 2020లో కేబినెట్ లో ఒక డెసిషన్కి వచ్చాడు, 2200 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడదామని. అప్పటి నుంచి అయినా సరే యాక్టివ్ గా ఉండి పనులు నడిపించుంటే 2023 నాటికి కంప్లీట్ అయ్యి ఉండేది ఎయిర్పోర్ట్. కానీ ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. చేయకుండా 2023 నాటికి మళ్ళా సెకండ్ టైం ఫౌండేషన్ స్టోన్ వేయటం, 2024లో అధికారం మారింది. అయితే 2023 మే నాటికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత కొద్దిగా మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి. 2024 ఎన్నికలు జరిగేంత వరకు పనులు జరిగినాయి. ఒక 25%, 26% జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనులు చేపించారు. రన్వే పనులు, ఆ కన్స్ట్రక్షన్ అదంతా కొంత చేపించారు. అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంతకుముందు రైతులు వేసినటువంటి కొన్ని కేసులు కూడా విత్డ్రా జరిగినాయి. రైతులతో మాట్లాడి ఆ కేసులు విత్డ్రా చేపించారు. సగం వైసీపీ వేయించిన కేసులే కాబట్టి జనరల్గా విత్డ్రా అయినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఒక 25-26% పనులు దాదాపుగా భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది. మిగతా 75%, 74% మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు కంప్లీట్ చేసి ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని కంప్లీట్ చేశారు. అంటే భూసేకరణ 80% కంప్లీట్ చేసి, ఒక డిజైన్ చేసి, టెండర్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసి, అన్ని రకాల అనుమతులు చేసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని సద్వినియోగం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు గనక ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం ఉండుండేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2023 వరకు నాన్చారు. ఆ ప్రాజెక్ట్ను ముందుకు పోనీలే. మధ్యలో జిఎంఆర్ కి టెండర్ క్యాన్సిల్ చేశారు. మళ్ళా తిరిగి అదే జిఎంఆర్ కి టెండర్ ఇచ్చి 2023 మేలో మళ్ళీ సెకండ్ టైం స్టార్ట్ చేశాక, సెకండ్ టైం శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేశాక కొద్దిగా పనులు స్టార్ట్ అయినాయి. ఒక 26% జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి కంప్లీట్ అయినాయి. మిగతా 74%, 75% మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా ఇప్పుడు కంప్లీట్ చేసి ఓపెన్ చేసి క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చూడండి, అంటే పర్మిషన్స్, డిజైన్, దానికి సంబంధించిన ప్రతిపాదన, అక్కడ పెట్టాలనే ఆలోచన, టెండర్ ప్రక్రియ, తర్వాత ఈ 74% పనులు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్రెడిట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కొద్ది గొప్ప క్రెడిట్ ఉంది అంటే ఆ 2023 మే నుంచి 2024 జూన్ వరకు, అంటే అధికారం నుంచి దిగిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సంవత్సర కాలానికి పైగా జరిగిన పనులు 26% ఏదైతే ఉందో అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఉంది. కానీ అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారి మైనస్ ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వద్దంటాం, కేసులు వేపించడం, భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఆందోళన చేయడం వల్ల ఆ 26% క్రెడిట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారు. అసలు మొత్తం క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది మిస్ అయ్యాడు. 26% పనులు చేపించి కూడా ఈ క్రెడిట్ రాకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా రకరకాల పనులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటారు. ఇది జరిగింది. థ్యాంక్ యూ.